పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడు ఈవిడ నిలబడి టీవీ ఛానల్లో అందరికీ చెప్పడం జరిగింది. ఈవిడ మాటలు విని కూడా ఎంతో మంది ఓట్లు వేయడం జరిగింది. అలాంటి ఆవిడ ఈ పల్లవి ప్రశాంత్ విన్నర్ అయి వచ్చాడు. ఇక్కడ విన్నర్ అయి వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుందమ్మా? అసలు చాలా హ్యాపీగా ఉంది సార్, చాలా హ్యాపీగా ఉంది. మీరే కదా అందరికి యావత్ భారతదేశానికి కూడా చెప్పారు, మీ మర్ది అవుతాడు, మర్ది కదా, కొడుకు బావ కొడుకు, మీ కొడుకు అవుతాడు అని చెప్పి యావత్ భారతదేశం అందరు చూశారు మిమ్మల్ని. అసలు ఆయన బిగ్ బాస్ పోయింది ఓ ఎత్తు అయితే, మీరు చెప్పింది ఇంకో ఎత్తులో ఉంది. దాని మీద మీరు ఎలా అనుకుంటారు? ఇప్పుడు మీ కొడుకు విన్నర్ అయి వచ్చాడు, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? మా ఊరు నుంచి పోవడమే గ్రేట్ అనుకున్నాం, కానీ విన్నర్ అయ్యి వచ్చినాక మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఒక రైతు బిడ్డే కదమ్మా, రైతు బిడ్డగా గెలిచి వచ్చినాక ఇంకా హ్యాపీగా ఉంది. చాలా మంది రైతులతో నేను ఇక్కడ వస్తూ మాట్లాడాను. పత్తి తీస్తుంటే ప్రతి ఒక్కరు వాళ్ళ కొడుకులను అంట హాస్టల్ దగ్గర పోయి ఓటు వేయించారంట రైతులు. ఇవి కూడా జరిగింది అంటారు వాళ్ళు. అవన్నీ విని మీకు ఎట్లా అనిపిస్తుందమ్మా? చాలా హ్యాపీగా ఉంది సార్. ఇంత స్టేజ్ కి వస్తాడని మేము అనుకోలే. అడిగి పోవడమే మేము గ్రేట్ కదా సార్. ఇంత పల్లెటూరు నుంచి అబ్బాయి పోయిండంటేనే గ్రేట్. అలాంటిది గెలిచి వచ్చిండంటే మా విలేజ్ కూడా చాలా గొప్ప పేరు వచ్చింది. ఎక్కడో మారుమూల ఉన్న గ్రామం అది. అలాంటిది ఇప్పుడు బాగా చాలా పేరు వచ్చి మీ విలేజ్ పేరు యావత్ భారతదేశం మొత్తం తెలుసు. ఇప్పుడు పోయింది. చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మీ కొడుకు మీకు చూసిన తర్వాత అసలు మీ కొడుకుకి తెలియదు మీరు ఏం మాట్లాడారు అనేది తెలియదు, ఏం జరిగింది అనేది తెలియదు. ఇప్పుడు ఆ వీడియోలు చూసి మీ కొడుకు ఎలా అనుకుంటావచ్చు? మా పిన్ని వాళ్ళు ఇట్లా మాట్లాడిర్రా అని చాలా హ్యాపీ. ఇప్పటికే ఆయన చెప్పొస్తలే ఆయన ఆనందం. పిన్ని మనం గెలిచినాం అంటుడు, కప్పు మనదే అని చెప్తున్నాం. జర గంభీరంగా మాట్లాడతాడు, షార్ట్ గా మాట్లాడేస్తాడు. ఏమన్నా అంటే తిట్టినట్టు ఉంటది. అదే దాని మీకు అలా చెప్తుండా? అందులోకి పోయి ఆడ మొత్తం అక్కడ సెట్ అవుతాడా కాదా, పల్లెటూరు నుంచి పోయింది కదా సార్, అక్కడ సిటీ వాళ్ళతో సెట్ అవుతాడా కాదా అని చాలా భయం. పోవడంతో సెట్ అయ్యిండమ్మా. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఈ ఊరు మట్టి తీసుకుపోయి హైదరాబాద్ లో నాగార్జున చేతిలో పెట్టాడు, అప్పుడే సెట్ అయ్యిండని మాకందరికి అర్థమైంది. అవును సార్. కూరగాయలు ఎత్తుకుపోయింది, బియ్యం సంచి వాళ్ళ పొలంలో పండించినవి తీసుకొని పోయాడు. ఇవన్నీ ఎత్తు అయితే అసలు ఈ మారుమూల గ్రామంలో ఇక్కడ ఉన్న ఏరియా నుంచి అసలు ఆయన పోతాడని ఆ వీడియోలు చూసి ఎప్పుడైనా అనుకున్నారా మీరు? అనుకోలే అసలు. ఛాన్స్ వస్తాయని కూడా మాకు తెలియదు. నార్మల్ గా వీడియోలు తీసుకుంటుండే. అలాంటిది బిగ్ బాస్ లో సెలెక్ట్ అయిందంటేనే మాకు చాలా, ఇన్ని రోజులు ఉంటాడని కూడా మేము అనుకోలేదు. ఎప్పుడో ఎలిమినేట్ చేస్తుండొచ్చు అనుకో, కానీ శివాజీ వల్ల మాకు చాలా ప్లస్ పాయింట్ అయింది సార్. రియల్ గా ఇది మాత్రం రియల్ సార్. ఆయన వల్లనే మేము ఈ స్టేజ్ లో ఉన్నాం కావచ్చు. పల్లవి ప్రశాంత్ ఇప్పుడు ఆయననే ఒక బ్యాక్ బోన్ ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కి ఈ స్టేజ్ లో. అంతే. అట్లా కాదమ్మా, అసలు మీకు బిగ్ బాస్ అంటే ఏమన్నా తెలుసా మీకు? ఇంతకు ముందు చెప్పినాం కదా సార్ అప్పుడు వీడియోలోనే. మాకు బిగ్ బాస్ ఇంత ముందుకి ఎప్పుడు మేము చూడలే. అలాంటిది ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ ప్రతి ఎపిసోడ్ ప్రతిది 24/7. మా ఆయన అయితే ఇక 24/7 ఇక. ఇప్పుడు ఇంకా ఈడ వచ్చిండ్రు అన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాము వాళ్ళు ఏమంటారు అనేది. అన్న మీరు కూడా మాట్లాడండి. అన్న ఏమైతారమ్మా మీరు? ఫ్యాన్స్. ఎక్కడికి వెళ్ళి వచ్చారమ్మా? రేబర్తి, మద్దూరు మండలం. మద్దూరుకి వెళ్ళి వచ్చారు, మమ్నార్ జిల్లా, సిద్దిపేట. మద్దూరుకి వెళ్ళి ఇది జర్ర రైట్ కనిపించారు. మద్దూరుకి వెళ్ళి వచ్చి ఫ్యాన్స్ ఎన్నిసార్లు ఓటేశారమ్మా? ఫస్ట్ నుంచి ఓటేసినాం మేము. ఫస్ట్ నుంచి ఓటేశారు. అసలు పల్లవి ప్రశాంత్ ఎందుకు ఎన్నుకున్నారు? మన రైతు బిడ్డ, మామూలు గ్రామం నుంచి వెళ్ళిండు, కామన్ మ్యామన్కి వెళ్ళిండు, ఆయన గెలవాలి, బాగుంటది అనేసి ఓటేసినాం. ఇప్పుడు ప్రతి ఒక్కరు అలాగే అనుకుంటారు, అంటే కామన్ మ్యాన్ ఎక్కువగా చూస్తుంటారు, ఎందువల్ల అని. టాలెంట్ కూడా ఉంది కదా, ఆయన టాలెంట్ కూడా ఉంది. టాలెంట్ లేకుండా కామన్ మ్యాన్ అని ఏం లేకుండా టాలెంట్ కూడా ఉంది. టాలెంట్ తో పాటు కామన్ మ్యాన్. ఒక రైతు బిడ్డ అనే ఒకే ఒక పేరుతో ఇవాళ బిగ్ బాస్ ని వెళ్ళిండు. అవును. దాని మీద మీరేమనుకుంటారు? చాలా సంతోషం. మన ఏరియా నుంచి, మన కాన్స్టిట్యూన్సీ నుంచి పోయి రైతు బిడ్డగా 2 రాష్ట్రాల ప్రజలకు సంతోషపూర్వకంగా మేము యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు చూస్తుండ్రు. ప్రతి ఒక్కరు చూస్తారు.
బిగ్ బాస్ షో అంటేనే మన తెలుగు ప్రజలు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కనెక్ట్ అయ్యారు. అందుట్లో పల్లవి ప్రశాంత్ వచ్చిన తర్వాత వచ్చిన ఇది మామూలుగా రాలే. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ తో పాటు బోలే షావ్లి డప్పు తీసుకొని పోయిండు ఈ కళాకారుని బిడ్డగా, కానీ బోలే షావ్లి వెళ్ళిపోయాడు. ఇలా ఎంతో మంది ఎన్నో రకాలుగా సినిమా నుంచి శివాజీ పోయారు, ఆయన కూడా రాలేకపోయారు. వీళ్ళు ఎవరెవరైతే గొడవలు పడ్డారో, ఎవరెవరైతే వెళ్ళిపోతారు అనుకున్నారో వాళ్ళిద్దరే విన్నారు అయ్యారు. అవును, వాళ్ళిద్దరే విన్నర్. అదే దాని మీద మీరు ఎలా అనుకుంటారు? అసలు వీళ్ళు ఉండరు అనుకున్న వ్యక్తులే. ఇలా పల్లవి ప్రశాంత్ అయితే ఉంటాడు, ఎందుకంటే జర సెంటిమెంట్ కలిసి వచ్చింది. కానీ ఇంకో ఆయన ఉన్నాడు, ఆయన అసలు ఉండడు అనుకున్నారు, ఎందుకంటే ఎప్పుడు గై గై అనేవాడు. అలాంటి వ్యక్తి సెకండ్ స్థానంలో వచ్చాడు. దాని మీద మీ స్పందన ఏంటి? ఆయన అంటే ఆయన ఎక్కువ ఇరిటేషన్ తెప్పించి ఈయనను ఏడా కామన్ మ్యాన్ కి వచ్చిండు, నన్నేడా అది చేయకపోయి ఆయన గెలుస్తాడు, నేనేడా చిన్న అయిపోతాను అనే ఆ ఫీలింగ్ కూడా అమర్ కొంచెం చాలా ఉన్నది. ఆ విషయంలో ఆయన ఎప్పుడు ఇబ్బంది పెట్టడం కానీ అమర్ 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 అంటే మీరు బిగ్ బాస్ షో ప్రతి వ్యక్తిని చూస్తున్నాం. కామన్ మ్యాన్ వచ్చిండు మమ్మల్ని ఎక్కడ ఒక్కేస్తాడు అనే విషయం మీద చాలా ఆయన కూడా ఆల్రెడీ చూసే విధానాలు కూడా తెలిసిపోతుంది. అమర్ తెలిసిపోతుంది ఎక్కడైనా గెలుస్తాడో, రైతు బిడ్డ అని ఎక్కడ గెలిస్తే మా ఇమేజ్ ఎక్కడ పడిపోతుందో అనే ఆప్షన్ కూడా ఆయన కొంచెం ఎలుగుతూనే ఉండేది. వెళ్తూనే ఉండే తొక్కి ఎత్తే ఈయన ఆగిపోతే నెక్స్ట్ ప్లేస్ లో నేనే ఉంటా కదా అని ఒక ఆలోచన కూడా చేసిండు అమర్ చేసిండు. కానీ అది కరెక్ట్ కాదు. ఆయన టాలెంట్, రైతు బిడ్డ టాలెంట్ అనేది రైతు బిడ్డ చూపించిండు. ఇందుట్లో శివాజీ ముఖ్య పాత్ర పోషించాడు. ప్రతి చోట అందరినీ కాంప్రమైజ్ అవుతూ ఆయన్నే వెనకబడిపోయాడు. శివాజీ గురించి ఏమనుకుంటున్నాడు? శివాజీ చాలా మంచోడు పాపం. అతని ఇన్ఫర్మేషన్ తోని కానీ ఆయన గైడెన్స్ తోని కానీ వీళ్ళు కొంచెం చాలా ముందుకు వచ్చారు. ఒక వంతు చెప్పడం ఏంటంటే ఆయన గెలవడానికి కారణం కూడా శివాజీ అన్ననే. గెలవడానికి కారణం కూడా ఎట్లా ఆడాలి ఏంది అనేది అందులో ఒక పెద్ద మనిషి లెక్క ఉండి ఒక రైతు బిడ్డకు అరే కామన్ మ్యాన్ వచ్చిన ఒక సేవ ఎట్లా దాని గురించి ఎట్లా అనేది గెలవడానికి కూడా చాలా కారణం. ఇప్పుడు ప్రస్తుతానికి నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్ షో వస్తుంది. ఒక రైతు బిడ్డ ఈ స్థాయికి వచ్చాడంటే ప్రతి ఒక్కరు ట్రై చేద్దామని ప్లాన్ చేస్తారు. ఇప్పుడు ఇలా ట్రై చేసే వ్యక్తులు ఇందులో చాలా నష్టపోవచ్చు, చాలా ఎవరైనా ముందుకు రావచ్చు. యూట్యూబ్ అనేది ఎప్పుడు ఎవరిని లేపుతుంది, ఎవరిని తొక్కుతుంది అనేది తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వచ్చే యువకులను మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే? రావాలి ఇప్పుడు అంటే కామన్ మ్యాన్ లో ప్రతి ఒక్కరికి ఇది ఒక అవకాశం. బిగ్ బాస్ టాలెంట్ చూపించడానికి ఇక్కడ మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఇప్పుడు మన రైతు బిడ్డ ప్రశాంత్ లేకనే చాలా మంది ఉన్నారు, టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు. అలా వచ్చి కూడా చేసుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాం.